జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఏం చెప్తాం భయ్యా ఈ సినిమా గురించి. సేమ్ ఓల్డ్ టెంప్లెట్, సేమ్ ఓల్డ్ రోత కొట్టుడు. చిన్నప్పటి నుంచి చూస్తున్న జురాసిక్ పార్క్ సేమ్ టెంప్లెట్ ని అటు ఇటు తిప్పి కొత్తగా ఎక్స్ట్రా సీజీ ఎఫెక్ట్లు, కొన్ని కొన్ని కొత్త బ్రీడ్లు అని చెప్పి కొత్త డైనోసార్లు పెట్టి మన మొహాన పాడేశారు. ఇక అంతే, సినిమా గురించి పెద్దగా చూడడానికి లేదా చెప్పడానికి ఇంకేం లేదు. ఒక సైంటిస్ట్ మనుషులకి ఉపయోగపడాలని మెడిసిన్ కనుక్కోవాలని అనుకోవడం, దాని మీద ఎక్స్పెరిమెంట్ కి ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బ్రీడ్ ఆఫ్ డైనోసార్స్ డిఎన్ఏ కావాలని అడగడం, దానికి గవర్నమెంట్ వాళ్ళు ఒక టీమ్ తో ఆ డైనోసార్స్ ఉన్న ఐలాండ్ కి పంపించి తెచ్చుకోమని చెప్పడం. సో అక్కడికి వెళ్లి ఆ డైనోసార్స్ ని ఫేస్ చేశారా, ఎంతమంది వెళ్తే ఎంతమంది తిరిగి వచ్చారు, అసలు ఆ బిగ్గెస్ట్ బ్రీడ్స్ ఆఫ్ డైనోసార్స్ ఏంటి, ఆ సైంటిస్ట్ కి కావాల్సింది సంపాదించడా లేదా, ఇవి మాత్రం తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. నన్ను అడిగితే మాత్రం ఈ మూవీ చూసి కూడా వేస్టే. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ లో వందల సినిమాలు వచ్చాయి. ఏదో ఒక డేంజరస్ ప్లేస్ కి అయితే వెళ్ళాలి. సో అలాంటి ప్లేస్ కి వెళ్ళాలంటే ఎవడో ఒకడు ఎక్కువ డబ్బులు తీసుకునో లేదా ఇంకేమైనా కోరుకునో అక్కడికి వెళ్తాడు. ఈ సినిమాలో వచ్చి ఆ డేంజరస్ ప్లేస్ ఏంటంటే డైనోసార్స్ ఉండే ప్లేస్. అంతే, ఇంకొకటే రొట్ట కొట్టుడు. ఇందులో ఏదైనా బాగుంది అంటే అది టెక్నికల్ వర్క్. చూసేదంతా సీజీఐ అయినప్పటికీ విజువల్స్ అయితే బాగున్నాయి. కానీ క్లైమాక్స్ లో అయితే ఒక కొత్త బ్రీడ్ అని చెత్తగా డిజైన్ చేసిన ఒక డైనోసార్ ని తీసుకొచ్చారు. దాన్ని అయితే చూడలేక సత్యం. అది డైనోసార్ అంటే కూడా నమ్మేటట్లేదు. ఈ ఇమేజ్ చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఏంటేంటో చూపిస్తారు ఈ మూవీలో. బాగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో అసలు ఒక్క సీన్ కూడా నిన్ను భయపెట్టదు. ఒక్క సీన్ కూడా ఏం జరుగుతుంది తర్వాత అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు. అన్నీ మనకు తెలిసినవే ప్లే అయిపోతూ ఉంటాయి. ఎవడు ఎక్కడ చేస్తాడో కూడా క్లియర్ గా ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం సీన్ జరగబోతుంది అనేది కూడా ఫుల్ క్లారిటీగా కనిపిస్తుంది. దానివల్ల కొంచెం కూడా ఇంట్రెస్ట్ అయితే కలగదు. అదే ఈ సినిమాలో మ్యాజిక్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సేమ్ రొటీన్ స్టోరీ కాబట్టి పెద్దగా ఎవరి పర్ఫార్మెన్స్ కూడా అంత మార్క్ పడేలా అయితే లేవు. అంతా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ లో అలా అలా చేసేసారని అన్నట్టు ఉందంతే. ఈ సినిమాకి ఇంత పెద్ద క్యాస్ట్ అవసరమా అంటే అస్సలు లేదు బ్రో. జస్ట్ ఏదో అలా ఇక పెద్ద పెద్ద యాక్టర్స్ ని పెడితే వాళ్ళ కోసమైనా జనాలు థియేటర్కి వస్తారు అని మాత్రమే. అంతకుమించి ఈ క్యారెక్టర్స్ లో ఈ యాక్టరే ప్లే చేయాలా అంటే అస్సలు అవసరం లేదు. పెద్ద తేడా కూడా ఏముండదు. సినిమా మొత్తంలో ఒక 3-4 మంచి సీన్లు, ఒక 2 మంచి సీక్వెన్స్లు మాత్రమే ఉంటాయి. ఇక వాటి గురించి చూద్దాం అంటే తప్ప పెద్దగా చూడడానికి కూడా ఏం లేదు ఇంకా సినిమాలో. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. సో ఇది గైస్ నా రివ్యూ ఈ మూవీ మీద. ఈ సినిమాని ఎంతమంది చూద్దామని అనుకుంటున్నారో చెప్పండి. అలాగే చూసిన వాళ్ళు మీ ఫీలింగ్ ఏంటో మాతో కమెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్. జై హింద్.